హైదరాబాద్ మల్కాజ్గిరిలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ సినిమా ఇప్పటికే ఇంటర్వెల్ దాటిపోయింది, కానీ వారి ఫస్ట్ హాఫ్ పాలన మాత్రం అటర్ ఫ్లాప్గా నిలిచిందే అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు తులం బంగారం, రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని, 100 రోజుల్లో నెరవేరుస్తామని గ్యారంటీ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. 100 రోజులు కాదు, ఇప్పటికే దాదాపు 900 రోజులు గడిచిన ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పాలనను తిట్టుకుంటున్నారని విమర్శించారు. సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. మరి అట్లాంటిది ఈ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పటికి కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్, డిజాస్టర్. నాకు తెలిసి హైదరాబాద్లో తిట్టుకోని మనిషి లేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఏమని 2.5 ఏళ్ళు. చిన్న ఉదాహరణ నేను చెప్తా, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికే మొత్తం కుండ లోపల చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది కాంగ్రెస్ వల్ల పరిపాలన ఎట్లుంది అంటే. ఈ 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డగోలు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, నోటికొచ్చిన హామీలు ఇచ్చి మరి అధికారంలోకి అయితే వచ్చినారు. హైదరాబాద్లో ఓటేయకపోయినా జిల్లాల్లో ఉండే ప్రజలు కొంతమంది నమ్మి ఓటేసినారు. ఓటేసిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందయ్యా అంటే, 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులు టైంకి వస్తలేవు, మీరు లగ్న పత్రిక పెట్టుకోగానే వెంటనే మీ ఇంటికి తులం బంగారం పంపిస్తా అని పెద్ద పెద్ద మాటలు. రైతులకి 10,000 కేసీఆర్ గారు ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా. అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, చాంతాడంత పుస్తకం రాసి ఒక్కొక్క వర్గాన్ని బుట్టలో వేసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు ముఖ్యమంత్రి గారు. ఇంకా మీకు గుర్తుండాలా, వాళ్ళ పార్టీ నాయకులు గ్యారంటీ కార్డులు కొట్టించింది.